పాలెం ఎయిర్పోర్ట్లో త్రివిధ దళాల గౌరవ వందనం రాష్ట్రపతి ప్రధాని సహా పలువురు ప్రముఖుల ఘన నివాళి తర్వాత కలాం పార్థివ దేహాన్ని 10 రాజాజీ మార్గ్కు తరలిస్తున్నారు. త్రివర్ణ పతాకం కప్పి ఉంచిన కలాం భౌతిక కాయాన్ని త్రివిధ దళాలకు చెందిన సైనికులు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో పైకి చేర్చారు. అక్కడి నుంచి కలాం పార్థివ దేహాన్ని 10 రాజాజీ మార్గ్కు తీసుకెళ్లారు. రాజాజీ మార్గ్లోని కలాం నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. ఇక మనం చర్చలోకి వెళ్దాం. మూర్తి గారు, మీరు వ్యక్తిగతంగా కూడా అబ్దుల్ కలాం గారిని 2-3 సార్లు కలిసానని చెప్పారు. సో మీరు ఆయనలో బాగా గమనించిన అంశాలు ఏంటండి? ఆయన ఒక బహుముఖీనుడు. ఆయన ఒక రామేశ్వరంలో ఒక కొనలో పుట్టి ఇంకో కొనలో నార్త్ ఈస్ట్లో పోయారు. ఆయన అంటే దేశం మొత్తం ఆయనది అనుకున్నారు. దేశం మొత్తానికి చెందినవాడు. ఆయనకి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు కంఠత వచ్చు. క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఒక గొప్ప సైంటిస్టు. అట్లా కాకుండా ఇట్లా ఈ స్టంట్ విషయాల్లో లేకపోతే ఆర్టిఫిషియల్ లెగ్ తయారు చేయట్లా అంటే మనిషికి ఏది అవసరమో, మనిషికి ఇబ్బంది లేకుండా ఎట్లా జీవించాలో దాని గురించి ఆయన ఆలోచించాడు. ఎప్పుడు కూడా అట్లాగే ఆలోచించారు. అది ఆయనకి గురువులు చాలామంది ఉన్నారు. ఆయన ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకి ఐడల్స్ చాలామంది ఉన్నారు. ఆయన జీవితంలో ఎవరిని అనుసరించారు, ఎవరిని గురించి గొప్పగా మాట్లాడేవారు అనుకుంటే ఒక సతీష్ ధావన్ గురించి, ఒక విక్రమ్ సారాభాయ్ గురించి సైన్స్లో. అట్లాగే జీవితంలో మహాత్మా గాంధీని ఎక్కువ కోట్ చేస్తారు, వివేకానందని కోట్ చేసేవారు. ఆయన ఒక ఫిలాసఫర్ ఆయనలో ఉన్నాడు, ఒక సైంటిస్ట్ ఆయనలో ఉన్నాడు, ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, ఒక గొప్ప ప్రెసిడెంట్ ఉన్నాడు. అటువంటి ఇన్ని ఫేసెట్స్ గల ఒక వ్యక్తిత్వం మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన విక్రమ్ సారాభాయ్ గురించి, లేకపోతే సతీష్ ధావన్ గురించి, ఆయన తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రంలో పనిచేసిన రోజుల గురించి చెప్పారు కదా. ఈ ఎఫ్ఆర్ఓ సక్సెస్ అయినప్పుడు అండి, మా డాక్టర్స్, మాతో పాటు పనిచేసిన డాక్టర్ని, టెక్నీషియన్స్ని అందరినీ ముందు పెట్టి వీళ్ళ వల్లనే ఈ సక్సెస్ జరిగింది అని చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. ఈ ఇస్రోలో ఫస్ట్ టైం ర్యాకెట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన. ఈ ర్యాకెట్ ప్రయోగించగానే అది 100 మైల్స్ వెళ్ళిపోగానే సముద్రంలో కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోతే ఆయన రిపీటెడ్గా చెప్పేవారు, సతీష్ ధావన్, విక్రమ్ సారాభాయ్ కలాం పిలిచి మీరు లోపలికి వెళ్ళండి, మేము ప్రెస్ని ఫేస్ చేస్తామని. తర్వాత 1 year తర్వాత మళ్ళీ సేమ్ కలాం వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ దిస్ ర్యాకెట్ ప్రోగ్రామ్. అది సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ ఏం చెప్పారంటే, అబ్దుల్ కలాం యూ ఫేస్ ది ప్రెస్, మేము లోపలికి వెళ్తామని. సో దట్ మీన్స్ ఆయన ఏం చెప్తుంటారంటే, సక్సెస్ వచ్చినప్పుడేమో జూనియర్స్కి ఇవ్వండి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడేమో మీరు తీసుకోండి. నేను అదే అన్నాను, వెన్ ది ఎఫ్ఆర్ఓ వాజ్ సక్సెస్ మీరు ముందు ఉండాలి అని అంటే అప్పుడు ఆయన ఈ స్టోరీ చెప్పాడు. వెన్ ది సక్సెస్ కమ్స్ యూ మస్ట్ గివ్ ఇట్ టు యువర్ జూనియర్స్ అండ్ కొలీగ్స్ హూ వర్క్డ్ ఫర్ దిస్. వెన్ ఎ ఫెయిల్యూర్ కమ్స్ యూ మస్ట్ టేక్ ఇట్. ఇంకోటి, దేశంలో ఈ అవినీతి లేని వ్యవస్థ మొత్తం పూర్తిగా అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదు. కానీ ఒక జ్యుడిషియరీని, ఒక ఎగ్జిక్యూటివ్ని స్ట్రెంథన్ చేస్తే బాగుంటుందని. అది ఎప్పుడు అంటే మేము క్యాజువల్గా కూర్చున్నప్పుడు ఆయన యూస్ టు కోట్ ఈవెన్ ఇన్ అమెరికా సమ్ టైమ్ ఎగో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కరప్షన్ అండ్ దెన్ రౌడీయిజం ఇన్ 18th century. అప్పుడు వాళ్ళు దే సెడ్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూషన్ కనుక ఇంప్రూవ్ చేస్తే చాలా వరకు ఇది కంట్రోల్ చేయొచ్చు అని చెప్తుండేవారు. అందుకనే ఈ ఫీల్స్ దట్ జడ్జెస్ మస్ట్ బి అబోవ్ ది బోర్డ్ అండ్ ది ఎగ్జిక్యూషన్, దట్ మీన్స్ గవర్నమెంట్ షుడ్ డూ వాట్ ది జడ్జెస్ గివ్ ది వర్డిక్ట్స్. దానివల్ల మనం కరప్షన్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అని చెప్తుండేవారు. మరి ఇప్పుడు యాక్చువల్గా యాకూబ్ మెనాన్ గురించి చర్చ జరుగుతోంది. అతన్ని ఉరి తీయాలా లేదా అనే మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. 2 జడ్జిలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందుకని లార్జర్ బెంచ్కి రిఫర్ చేశారు ఇవాళ. దాని గురించి కూడా ఆయన ఊరికి వ్యతిరేకంగా ఆయన శ్రీనివాస్ గారు మీకన్నా గుర్తుంది, ఆయన ఊరికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం. అబ్దుల్ కలాం గారి మీద ఉన్న విమర్శల్లో ఒక విమర్శ, ఇలాంటి ఉరి శిక్షకు సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చేప్పుడు జాప్యం చేసేవారు అని. అసలు ఎప్పుడు యాక్సెప్ట్ సంతకం చేయలే ఆయన హయాంలో కానీ, దాని ప్రతిభా పాటిల్ హయాంలో కానీ ఉరి శిక్షణ అమలుని ఒప్పుకునేవారు కాదు. ఆయనైతే ఒప్పుకునేవారు కాదు, సంతకం చేయలే ఎప్పుడు. నా వ్యక్తిగత అభిప్రాయంలో వ్యక్తిగత వికాసాన్ని కోరే వ్యక్తి వినాశనాన్ని ఎప్పుడు కోరరు. కాబట్టి విమర్శలు వారి మీద ఉన్నా
హీ డిడ్ నాట్ వాంట్ టు సీ సంబడీస్ డెత్. కాబట్టి హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ అంటే ఉరిశిక్ష పరిష్కారం కాదని, అంటే ఉరిశిక్షని రద్దు చేసిన దేశాలు చాలా ఉన్నాయి. మనం రద్దు చేయలేదు, మనం చాలా స్పేరింగ్గా ఉపయోగిస్తున్నాం ఆ ప్రొవిజన్. కానీ ఉరిశిక్షను రద్దు చేసిన దేశాలు చాలా అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి. ఎక్కడైనా అవాంఛనీయత ఉంటే దాన్ని సంస్కరించడం అవసరం అనుకునేవాళ్ళు. సంస్కరణ ఈజ్ ఈక్వల్ టు లీడర్షిప్ అనేది వారి నమ్మకం. అంటే ఉరిశిక్ష ఒక డిటరెంట్గా పనిచేయదు అని నమ్మేవాళ్ళు చాలామంది. అంటే ఉరిశిక్ష చేసినంత మాత్రాన ఎవరు నేరాలు చేయకుండా ఉండరు, నేరాలు చేస్తూ ఉంటారు అని సంస్కారమే చేయాలి. కానీ భయంతో కాకుండా మార్పు ద్వారా సంస్కరించడం మంచిది అనేది వారి అభిప్రాయం. ఇంకోటి అబ్దుల్ కలాం విషయంలో మనకి గమనించినట్టయితే ఆయన ఇందిరాగాంధీకి ఆయన సన్నిహితుడు. ఇందిరాగాంధీ ఆయనకి ఫండ్స్ క్రియేట్ చేశారు, ఆయన సైంటిఫిక్ దానికి ప్రోత్సహించారు. కానీ సోనియా గాంధీ విషయం వచ్చేటప్పటికి సోనియా గాంధీ 2004లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి కాంగ్రెస్ని జయప్రదంగా గెలిపించిన తర్వాత 272 ఓట్స్ మాకు ఒక కోయిలేషన్ ఉంటాయి, ఐఎమ్ గోయింగ్ టు బి ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు ఆవిడ స్పష్టంగా చెప్పబోయినా ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవుతుంది జాతి మొత్తం అనుకున్న సమయంలో ఆవిడ అబ్దుల్ కలాంను కలిసిన తర్వాత వెనక్కి వచ్చి మన్మోహన్ సింగ్ని ప్రపోజ్ చేశారు. నేను త్యాగం చేస్తున్నాను, పదవి త్యాగం చేస్తున్నాను, నాకు అవకాశం ఉన్నా, ప్రధానమంత్రి అవకాశం ఉన్నా, అయ్యే అవకాశం ఉన్నా నేను కావట్లేదు, నేను ఐఎమ్ రినౌన్సింగ్ ఇట్, ఐఎమ్ నాట్ టేకింగ్ అప్ ది చార్జ్, ఐఎమ్ గివింగ్ ఇట్ టు మన్మోహన్ సింగ్ అని మన్మోహన్ సెలెక్ట్ చేసి ముందుకు పెట్టారు ఆయన. అప్పుడు ఏం జరిగింది అనే విషయం ఆయన చెప్పలేదు. యాక్చువల్గా ఎన్డీటీవీలో నాకు చెప్పలేదు, నేను అడిగినప్పుడు నాకు చెప్పలేదు. నేను అంత గుర్తు కూడా అడిగే అంత స్వతంత్రం కూడా నాకు లేదు. నేను మాట వరుసకి అన్నా కూడా దాన్ని దాటివేశారు. కానీ ఎన్డీటీవీలో ప్రణయ్ రాయ్ సూటిగా వాట్ హ్యాపెండ్ దెన్ డాక్టర్ కలాం, వాట్ డిడ్ యూ సే టు హర్, వాట్ డిడ్ షీ ఆస్క్ అని అడిగినప్పుడు కూడా నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు. కానీ ఆయన ఆ క్వశ్చన్కి మాత్రం చామని చెప్పలే. అంటే అటువంటి అంటే కొన్ని ఆయన ఎన్నో రాశారు. దాని తర్వాత 2004 తర్వాత చాలా పుస్తకాలు వేస్తారు. కానీ ఎప్పుడు ఎక్కడ ప్రస్తావన చేయలేదు, ఎవరితో లేదు. అంత లోతైన మనిషి. అటువంటి సందర్భం మీకు అన్నట్టు నాకు అంత ఇదిగా ఎన్నడూ ఆ టాపిక్ డిస్కషన్ కూడా రాలేదండి. ఆయనకు తెలిసిన వాళ్ళు చాలామంది అడిగాను ఈ ప్రశ్న, కానీ ఎవరు కూడా అసలు ఆయన ప్రస్తావన చేయరు, మాట్లాడరు దాని గురించి అన్నారు. అటువంటి వ్యక్తిత్వం అటువంటి ప్రయోజనం లేని ప్రశ్న అనుకున్నారు. ప్రయోజనం లేని అంశానికి ఎప్పుడు కూడా వారు ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే ప్రయోజనం లేని ప్రశ్న అంటే నేను కూడా ఒప్పుకోనది. హిస్టరీ రాసే వాళ్ళకి, ఎందుకంటే మూర్తి గారు జర్నలిస్ట్కి అది తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది, తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. చాలా చరిత్రని మలుపు తిప్పిన సందర్భం అది. అది ఒక సోనియా గాంధీకి కలాంకి ఇద్దరికీ తెలుసు. సోనియా గాంధీ చెప్పరు, ఇక కలాం బతుకున్నప్పుడు చెప్పలేదు, ఇక చెప్పే అవకాశం లేదు. చరిత్రలో ఒక చీకటి కొనగానే మిగిలిపోతున్నది. వర్క్ చేసేటప్పుడు చాలా క్లోజ్గా అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ కీప్స్ ఎ డిస్టెన్స్. దట్స్ వై వీ డోంట్ ఫీల్ లైక్ డిస్కసింగ్ ది ఇష్యూస్ అదర్ దాన్ ది వర్క్. అది కొంచెం నర్వస్గానే ఫీల్ అయ్యేవాళ్ళం. హీ నెవర్ గివ్స్ దట్ టైప్ ఆఫ్ లీనియన్స్. బట్ యాజ్ ఫార్ యాజ్ ది వర్క్ ఈజ్ కన్సర్న్ హీ విల్ సిట్ బై ది సైడ్ అండ్ ఆర్గ్యూస్, డిక్టేట్స్, తెలుసు ఎవ్రీథింగ్ నెక్స్ట్ మంత్ ఏం చేయాలని. బట్ పర్సనల్ లైఫ్లో కానీ మీరు చెప్పినట్టు ఇందాక సోనియా గాంధీ విషయం అంత అది యాక్చువల్గా చరిత్రకారులు కూడా తెలుసుకోవాలని కోరుకునే విషయం అది. అండ్ వాట్ హ్యాపెన్ వై దర్ యూటర్న్ బై సోనియా గాంధీ. అది మామూలుగా ప్రైమ్ మినిస్టర్ అనుకున్న వ్యక్తి అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సుష్మా స్వరాజ్ ఇప్పుడు ఆరోపణ ఎదుర్కొన్న సుష్మా స్వరాజ్ దిగిపోవాలని గట్టిగా పట్టుబట్టాను కూడా బహుశా అప్పటి ఘటన కారణం కావచ్చు. ఆవిడ చాలా ప్రతిజ్ఞ చేసింది. సోనియా గాంధీ కనుక ఇటలీ దేశస్తురాలైన సోనియా గాంధీ కనుక ప్రధానమంత్రి అవుతే నేను గుండు గుయించుకొని తెల్ల చీర కట్టుకొని జనపదిలో నిరాహార దీక్ష చేస్తాను చేసింది. అంటే దే మస్ట్ బి ది హోల్ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ మస్ట్ బి వెరీ యాంగ్రీ విత్ హర్. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆవిడ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. లోక్సభని రాజ్యసభని జరగకుండా ప్రతిష్టంభనకు గురి చేస్తున్నారు. అంటే అప్పుడు ఆ సందర్భంలో దాని కీలకమైన పాత్ర కలాంది. కానీ కలాం అప్పుడు ఏమన్నారు, కలాం ఏమైనా అడ్వైజ్ చేశారా, మేడం ఇట్ ఈస్ నాట్ గుడ్, యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ అపోజిషన్, యూ విల్ నాట్ బి హ్యాపీ as ప్రైమ్ మినిస్టర్ అని అన్నారా? అనబట్టి ఆవిడ మనసు మార్చుకుందా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది. అది ఎప్పటికీ క్వశ్చన్ మార్కే ఉంటుందేమో. అంతే, ఎప్పటికీ క్వశ్చన్ మార్కే. బహుశా నేను అనుకోవటం మూర్తి గారు అది అవసరం కాదు అని వారు ఎందుకు అనుకొని ఉంటారు అంటే
వ్యాఖ్య చేసిన తర్వాత తదనంతరం పుట్టే మరీ పుంఖాలుగా వచ్చే వ్యాఖ్యల వల్ల అది డైవర్ట్ అయిపోతుందని. అందులో ఏంటంటే హీ నెవర్ స్పోక్ ఎనీథింగ్ నెగటివ్. అలా నెగిటివ్ గురించి ఇందాక పొద్దున్న జయప్రకాష్ నారాయణ గురించి చెప్పారు మా చర్చలు, మా టీవీ చర్చల్లో పాల్గొంటూ. ఆయన ఎప్పుడు నెగిటివ్ గురించి నెగిటివ్గా మాట్లాడేవారు కాదు, ఎవరి గురించి కూడా నెగిటివ్ మాట్లాడేవారు కాదు. వీలైతే పాజిటివ్ మాట్లాడేవారు, లేకపోతే మౌనంగా ఉండేవారు. ఆయనకి నచ్చని విషయం ఉంటే మౌనంగా ఉండేవారు, నచ్చిన విషయం ఉంటే శభాషాన్ని కూడా మెచ్చుకునేవారు, ఎంకరేజ్ చేసేవారు. కానీ ఎప్పుడు ఎవరి గురించి కూడా దేని గురించి కూడా నెగిటివ్ మాట్లాడటం నేను వినలేదని జయప్రకాష్ నారాయణ పొద్దున అన్నారు. అది ఆయన ఎప్పుడు నెగిటివ్ మాట్లాడటం మనం కూడా వినలేదు ఎప్పుడు. అందుకే వారు పెదవుల్ని నమ్ముకున్న వ్యక్తి తప్ప పదవుల్ని నమ్ముకున్న వ్యక్తి కాదు. నాకు పదవి కావాలని వారు పదవులను అలంకరించాల, పదవులు వాటంతలో అవి వచ్చాయి. ఆయన రాష్ట్రపతిగా 5 సంవత్సరాలు ఎంత యాక్టివ్గా ఉన్నారో, రాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత కూడా అంత యాక్టివ్గా ఉన్నారు. ఆయన హీ డే వాజ్ ఫుల్ విత్ ఈవెంట్స్. అంత ఈవెంట్ఫుల్ లైఫ్ గడిపారు. కానీ ఎప్పుడు మనం పదవి అయిపోయింది కదా, మనం చేసేది ఏం లేదు కదా, పదవి లేకపోతే ఏం చేస్తామని ఇంట్లో కూర్చోలే. అని ఎప్పుడు టూర్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు మీటింగ్లు మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు, ఎప్పుడు రాస్తూనే ఉన్నారు. అంటే అట్లా ఈవెంట్ఫుల్ లైఫ్ గడిపారు. కానీ పదవే జీవితం అనుకోలే ఆయన. ఆయన టేబుల్ మీద ఎప్పుడు ఒక 50-100 ఇన్విటేషన్స్ ఉంటాయి. ఆయన అందులో ఏది ప్రజలకు ఉపయోగంగా ఉంటుందో దానికి అటెండ్ అయ్యేవాడు. కానీ దేనికి అటెండ్ అవుతే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ జరుగుతుందో దానికి అటెండ్ అయ్యేవారు కాదు. సో అది ఈజ్ వెరీ పర్టికులర్. అంటే అబ్దుల్ కలాం గారి ప్రస్థానానికి సంబంధించి మరిన్ని విషయాలు చిన్న బ్రేక్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. తిరిగి స్వాగతం. ఇంకా హేమచంద్రారెడ్డి గారితో ఒకసారి మాట్లాడతాం. హేమచంద్రారెడ్డి గారు, ఆయన శాకాహారి, క్రమశిక్షణకి మారుపేరు. ఇందాక మూర్తి గారు చెప్పినట్టు ఖురాన్తో పాటు భగవద్గీతను కూడా ఆయన ఆపాసన పట్టారు. అన్నీ ఆయన మాట్లాడే మాటల్లో కూడా అవన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కావాలని అనుకునేవారు. దేశాభివృద్ధికి ఉపయోగపడే ఒక కొత్త అన్ని కనిపెట్టాలి అన్న ఎప్పుడు ఆరాటం ఆయనలో కనిపించేది. మీరేం చెప్తారు? ఆయన పెరిగిన వాతావరణం అలాంటిదండి. ఆయన రామేశ్వరంలో టెంపుల్ ప్రీస్ట్ కొడుకుతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఆయన వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. మధ్యలో నేను కూడా ఈ మధ్యలో చదివాను, ఏదో స్కూల్ టీచరు వాళ్ళిద్దరిని సెపరేట్ చేసి ఒకరికి దూరం పెట్టాలంటే ప్రీస్ట్ పిలిపించి టీచర్ని మందలించి పిల్లల్ని ఇప్పుడు అట్లా విడదీయద్దండి అని చెప్పి నాకు టీచర్స్ మీదనే ఒక గొప్ప ఒపీనియన్ కలగజేశారు ఆ ప్రీస్ట్ అని చెప్పి ఆయనే చెప్పారు, అబ్దుల్ కలాం గారు. సో వారు విషయాలు కొత్తవి కావాలని కోరుకున్నారు. కానీ మనిషి ఎప్పుడు పాతగానే ఉండాలి, మనిషి ఎప్పుడు డిఫరెంట్గా ఉండడానికి ప్రయత్నించకూడదు అనే ఒక ఫీలింగ్ని ఆయన ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారండి. ఆయన ఈ కరేజ్ గురించి మాట్లాడుతూ, మనం కరేజియస్గా లేకుంటే ప్రపంచం మనల్ని రెస్పెక్ట్ చేయదు అని చెప్తూ పిల్లలకి ఏం చెప్పాడంటే, ఆయన ఈ యూత్కి, పర్టికులర్గా ఇండియన్ యూత్కి, యూ నీడ్ టు హ్యావ్ ఎ కరేజ్ టు థింక్ డిఫరెంట్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ కరేజ్ టు ఇన్వెంట్ అండ్ యూ నీడ్ టు ట్రావెల్ అన్ఎక్స్ప్లోర్డ్ పాత్స్ అంటాడు ఆయన. 10 మంది దారితో పని ఏమి నీకోయి అని యూత్కి ఆయన చాలా క్లియర్ అడ్వైస్ ఇచ్చారండి. ఆయన దృష్టిలో ఏంటంటే, ఇందాక మన మూర్తి గారు రిసోర్సెస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దృష్టిలో స్ట్రాంగ్ విజన్ కంటే మించిన రిసోర్స్ దేశానికి ఇంకేమీ లేదు అని అంటారు ఆయన. అందుకనే ఆయన్ని, ఎందుకు మీరు ఇంతమంది విద్యార్థులతో మాట్లాడాలని తహతలాడుతూ ఉంటారు, మీరు ఏదో పుస్తకం రాస్తే అందరూ చదువుతారు కదా అంటే, అలా కాదు, ఒక స్ట్రాంగ్ విజన్ని కానీ మనం డెవలప్ చేసుకుని దాన్ని యువకుల హృదయాల్లో కానీ ప్రొజెక్ట్ చేయగలిగితే, మనం తీసుకెళ్ళగలిగితే, బహుశా భారతదేశానికి అంతకంటే గొప్ప రిసోర్సెస్ మనమేమి ఇవ్వలేమనుకుంటాను అని ఆయన అనటం జరిగిందండి. ఆయన ఒక విధంగా గొప్ప సెక్యులరిస్టు, మీరే అన్నారు. ఆయన ఒక గొప్ప ముస్లిము, హిందువులకు బాగా ఆస్పీషియస్ రోజు తొలి వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయాడు, ఓ క్రిస్టియన్ సిటీలో చనిపోయాడు. సో అంతకంటే గొప్ప సెక్యులరిస్ట్ని మనం ఈ మధ్యకాలంలో చూడము. యాజ్ ఎ ప్రొఫెసర్ నేను గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటేనండి, ఈ మధ్యకాలంలో భారతదేశ యువతని ఒక సినిమా స్టారు, ఒక రాక్ స్టార్ కాకుండా ఒక పొలిటీషియన్ కానివ్వండి, ఒక అకాడమిషియన్ కానివ్వండి, ఇంతమందిని కదిలించిన వ్యక్తి అబ్దుల్ కలాం ఒక్కరేనండి. ఎందుకంటే గొప్ప వ్యక్తిని ఈ మధ్యకాలంలో నేను చూస్తానని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే పిల్లల్ని ప్రిపేర్ చేయించే ప్రతి తల్లి అబ్దుల్ కలాం గురించి ఏదో సందర్భంలో ఒకసారి మాట్లాడి ఉంటుంది. భారతదేశాన్ని కరప్ట్ ఫ్రీ దేశంగా చేయాలని ఆయన కలలు కన్నారు. ఆయన దానికి ముగ్గురిని ఎంచుకున్నారు. ఒకటి ఫాదర్,
ఇంకోటి మదర్, ఇంకోటి టీచర్. ఈ ముగ్గురు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. చైల్డ్ మీద ఒక గొప్ప ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తారు. తద్వారా మనం ఒక కరప్ట్ ఫ్రీ భారతదేశాన్ని మనం చూడగలమనే కలలు కన్నారండి ఆయన. బహుశా ఆయన విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారంటే ఈ నెక్స్ట్ జనరేషన్కి ఈ మెసేజ్ని తీసుకెళ్ళడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు. బహుశా ఇట్స్ ఆల్ ఆన్ అస్ వీ టీచర్స్ హౌ మేము క్లాస్ రూమ్లో ఇప్పుడు పిల్లల్ని ఎలా డైరెక్ట్ చేస్తాం, పిల్లలకి ఎలాంటి వాల్యూ సిస్టమ్ని ఇస్తామని ఆయన ఎప్పుడూ కోరుకుంటున్నాడు. భారతదేశంలో ఒక గొప్ప వాల్యూ సిస్టంతో కూడిన విద్యా వ్యవస్థని మనం నిర్మించుకోవాలి, ప్రతిష్ఠింపజేసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. బహుశా ఆయన విషయం తొందరలోనే నిజమవుతుందని ఆకాంక్షిస్తామండి. ఓకే, శ్రీనివాసాచారి గారు, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే మనస్తత్వానికి నిదర్శనం అబ్దుల్ కలాం గారు. సో పదవులు ఉన్నప్పుడు ఆయనలో గర్వము లేదు, పదవులు లేనప్పుడు అసంతృప్తి లేదు. ఎప్పుడూ సింపుల్గానే ఉండేవాళ్ళు, సహజంగానే ఉండేవాళ్ళు, నవ్వుతూ ఉండేవాళ్ళు. సో ఇది అందరికీ సాధ్యం కాదనుకుంటా. కాదు మేడం, చాలా చక్కగా చెప్పారు. వారిలో నాయకత్వం కానీ దేశభక్తి కానీ వారి పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఎప్పుడూ కనిపించేవి. సెక్యూర్గా, ఫియర్ ఆఫ్ టుమారో లేకుండా సెక్యూర్గా ఉండాలనుకుంటారు ఎవరైనా. కానీ అబ్దుల్ కలాం గారు వారి వ్యక్తిగత ఆస్తిని కూడా వదులుకున్నారు. అట్ దట్ టైం ఎవరో ప్రశ్నించినప్పుడు, సార్ ఇదంతా వదులుకుంటున్నారు మీరు ఏంటంటే, నేను రాష్ట్రపతి పదవి దాకా వచ్చాను, ప్రభుత్వమే రాష్ట్రపతికి అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు ఇంకా నాకంటూ వ్యక్తిగత ఆస్తి ఎందుకు అని తన దేశభక్తిని చాటుకున్నటువంటి వ్యక్తి. మనం ఏదైనా సరే జీవిత బీమా ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటి వెహికల్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ప్రీమియం పే చేసి ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్ను లేదా లాభాన్ని చూస్తాం. ప్రీమియం పే చేసి మనం లైఫ్ను ఇన్సూర్ చేసినట్టు వారి ఉపన్యాసాలనే ప్రీమియంగా పే చేసి కలాం గారు భారతీయ భవిష్యత్తుకు ఇన్సూరెన్స్ చేశారు అనుకుంటున్నాను నేను. సో అంత సింప్లిసిటీని వారి నిజ జీవితంలోనే రంగరించుకున్న వ్యక్తిగా ఆయన చిరస్మరణీయుడు. భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి ఎదిగించిన మహాత్ముల్లో ప్రముఖుడు. సో మూర్తి గారు, అబ్దుల్ కలాం గారు వెళ్తూ వెళ్తూ ఒక బాట చూపెట్టి వెళ్ళారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానివ్వండి, విద్యా వ్యవస్థలో కానివ్వండి, ముఖ్యంగా యువతకి సో ఒక ఆదర్శమైన బాటను ఆయన చూపెట్టి వెళ్ళారు. సో ఆ బాటలో యువత నడవాలి, ఆయనలాగా ఇంకా చాలామంది కలామ్స్ రావాలి అనుకుంటే ఎటువంటి ఇదిలో ముందుకెళ్ళాలని ఆయన బుక్ రాశారు లేటెస్ట్గా, రీఇగ్నైటెడ్ సైంటిఫిక్ పాత్వే టు బెటర్ ఇండియా అని. అంటే హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ సైంటిఫిక్ టెంపర్. ఆయన మత విశ్వాసాలు ఉన్నవాడు వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన నాకు 3 తల్లులు అని చెప్పారు. మన టీవీలో కూడా వస్తుంది. స్వయంగా తన కన్న తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి, దాని తర్వాత మదర్ తెరిసా. అంటే ఆయన ఇటు ఇస్లాం గురించి తెలుసుకున్నవాడు, భగవద్గీత కొన్ని శ్లోకాలు కంటతా వచ్చినవాడు, మదర్ తెరిసాని ప్రేమించినవాడు, ఆరాధించినవాడు. అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటంటే అన్ని బౌండరీస్ దాటిన వ్యక్తిత్వం. నో బౌండరీస్ అంటే బియాండ్ 2020 అని కూడా రాశారు ఆయన. అంటే విజన్ 2020 అండ్ బియాండ్ అని కూడా రాశారు. అంటే ఎట్లా ఈ మానవ ప్రస్థానం ఎట్లా సాగాలి, ఎట్లా ప్రగతి సాధించాలి అని ఎప్పుడు కళలు కన్న వ్యక్తి, వాళ్ళ కళలలోనే జీవించిన వ్యక్తి, కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన సందేశం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ శ్రీలంకలో చెప్పింది కూడా అదే, అంటే డ్రీమ్ బిగ్ అని. అట్లా కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోవడానికి కృషి చేయండి అని. ఈ దేశం ఇంకా ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. ఉన్నత స్థాయిలో ఉండడానికి అవసరమైన వనరులన్నీ దేశంలో ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, ప్రకృతి వనరులు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి అని ఆయన ఇచ్చిన సందేశం. ఇప్పుడు అందరూ స్టేట్స్మన్ అంటూ లేకపోతే గొప్ప రాజకీయ నాయకులు అంటూ మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కలాం జీవితం నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏమిటంటే, కలాం లాగా జీవిస్తే చాలు, వాళ్ళని ఆరాధిస్తారు ప్రజలు. మీరు ఎంత సంపన్నులైనా, ఎన్ని కోట్లు కూడబెట్టినా, ఎన్ని పదవులు సాధించినా, ఎన్ని ఓట్లు సంపాదించినా మీకు ప్రజలు గౌరవం ఇవ్వరు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించరు. మనస్ఫూర్తిగా ఎవరిని ప్రేమిస్తారా అంటే, కలాంలాగా జీవిస్తే మనుషులను ప్రేమిస్తారు. ఈ దేశ ప్రజలు కలాం లాంటి వారిని ఆరాధిస్తారు అని ఒక సందేశం. ఆయన పోయినప్పుడు ఆయన అస్తమైన సందర్భంగా ఈ దేశం అంతా
ఇటువంటి సంతాపం వ్యక్తం చేస్తుందంటే దేశంలో ఉన్న వారందరూ ఇటువంటి సంతాప సందేశాలు పంపిస్తున్నారంటే కారణం ఏంటంటే ఆయన రాష్ట్రపతి అయినా కాకపోయినా, గొప్ప శాస్త్రజ్ఞుడు అయినా కాకపోయినా, ఆయన గొప్ప మానవతావాదిగా ఆయన్ని ప్రజలు ప్రేమిస్తున్నారు. అన్ని రకాల ప్రజల, అన్ని వర్గాల ప్రజల, అన్ని ఏజెస్, అన్ని వయసుల ప్రజల హృదయాల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్న ఒక గొప్ప వ్యక్తిగా ఆయన గుర్తించాలి. ఆయన అనుసరించాలని, ఆయన అనుసరించాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ ఉత్తర నాయకులందరూ కూడా భావిస్తే అప్పుడు దేశ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది, దేశం పురోగమిస్తుంది. చాలా చక్కగా చెప్పారు మూర్తి గారు. పదుగురాడు మాట పాటియే ధరజల్లు అని ఒక మాట. అలాంటిది 10 మందే చెప్పాల్సిన అవసరం లేదు. కలాం గారి ఒక వ్యక్తి ఉంటే చాలు, వారి సమర్థత నిరూపించుకుంటే వికాసం విరజల్లు అనేది నిరూపితమైంది. సో ప్రసాద్ గారు, ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగానే ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా వివిధ దేశాల్లో ఉన్న చాలామంది ప్రముఖులు కూడా ఈరోజు బాధపడుతున్న సందర్భం. కలాం గారి అస్తమైన మాట విన్న తర్వాత ఎంతోమంది సామాన్య ప్రజల దగ్గర నుండి కూడా అనేక పదవుల్లో ఉన్న ప్రముఖులు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి. సో ఇది అందరికీ సాధ్యం కాదు కదండి, మీరేం చెప్తారు? నిజంగానే ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని ఎప్పుడు కలిసినా కూడా డాక్టర్ ప్రసాద్, ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ న్యూ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మేము ఎప్పుడు రొటీన్ వర్క్ చేస్తున్నాం హాస్పిటల్లో పేషెంట్స్కి ఏదో వైద్యం చేయడం. ఆయన కనిపించినప్పుడు చాలా సిగ్గేసేది, ఎనీథింగ్ న్యూ యు ఆర్ డూయింగ్ అని. ఎందుకంటే ఈ వైద్యంలో ఎంత తక్కువ ప్రమాణాలతో ఈ పూర్ పేషెంట్స్కి ఉపయోగపడేట్టుగా ఏదైనా అది నిజంగా కూడా ఒక డిసిప్లిన్డ్ వేలో థింక్ చేస్తే తప్పకుండా ఒక వే ఉంటుంది. కానీ మన రొటీన్ వర్క్లో పడిపోయి దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇప్పుడు పేషెంట్స్ని ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేయడము, వెళ్ళిపోవడం అలా కాకుండా కొంత టైం కనుక మనం సపరేట్గా దీని గురించి ఆలోచిస్తే తప్పకుండా వీ విల్ గెట్ సర్టెన్ సొల్యూషన్స్. అవి ఉంచుకొని డెఫినెట్గా దిస్ మెసేజ్ వీ హ్యావ్ టు కన్వే టు అవర్ జూనియర్స్ అండ్ ఎవ్రీబడి and see to it that we will evolve something new to solve the problems. And recognizing good things and acknowledging good things and giving credit to the people who do good things అనేది చాలా ఇంపార్టెంట్. మంచి చేసే వాళ్ళని గుర్తించడం, మంచి చేసే వాళ్ళని ఆదరించడం, గౌరవించడం, సన్మానించడం, మంచి చేయమని ప్రోత్సహించడం, మంచి గురించి ఆలోచించడం, ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించడం, అది మనం కలాం దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. సో పర్సనల్గా ఎప్పుడైనా తన గురించి ఆయన చెప్పడం కానీ, ఏదన్నా ఇబ్బంది అయ్యే విషయాలు కానీ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకోవడం కానీ జరిగిందా? అదే ఎప్పుడు లేదు. సో ఆయన ఎంతసేపు మాట్లాడితే వర్క్ ప్రోగ్రెస్ అంతే తప్ప పాలిటిక్స్ మాట్లాడడం కానీ, లేకపోతే తనగా ఏదో ఇన్కన్వీనియన్స్ ఉందని కానీ ఈ నెవర్ డిస్కస్ విత్. ఆయన చేదస్తాల్ని ఇతర మీద ఉంచడం కానీ, అది పుష్కరాలప్పుడు మునగటాలు కానీ, లేకపోతే భక్తి ప్రదర్శనలు కానీ, అట్లాంటివన్నీ లేకపోతే పుష్కరాలు గొప్పగా చేశాను అని, కోట్లు ఖర్చు పెట్టాను సంతోషించడం కానీ, ఆల్వేస్ ఎంకరేజ్ సైంటిఫిక్ టెంపర్. చాలా చిన్న కొటేషన్స్ అంటే చాలా ఇష్టం. ఏ చిన్నది కొంచెం కొత్తగా కనిపించినా ఆయన ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్, ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ చిల్డ్రన్ ఆర్ సంబడి అని రాసుకుని తీసుకునేవారు. ఒకసారి నేను ఏదో ఇలాగే పోలియో పేషెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు గుడ్ రిజల్ట్స్ కమ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ బ్యాడ్ రిజల్ట్స్ అన్నాను. అది ఆయన వెంటనే నాకు రాసి ఇవ్వమని చెప్పి తీసుకున్నాను. నాట్ దట్ ఈ డస్ నాట్ నో. ఆయనకి అటువంటి కొటేషన్స్ మంచి అందుకనే ఆయన లైఫ్లో కానీ పుస్తకంలో కానీ వేరియస్ కొటేషన్స్ ఉన్నాయి. ఆ కొటేషన్స్ మనం ఫాలో అవుతే కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. అది లీడర్షిప్ లక్షణం డాక్టర్ గారు. ఎప్పుడైనా మీరు విజయగాథల్ని చదవకండి అని విద్యార్థులకు ఉపదేశాలు చేసేవారు వారు. డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్ చదవటం వల్ల ఒక వ్యక్తి గొప్పవాడు ఎలా అయ్యాడో తెలుస్తుంది. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ చదవటం వల్ల నువ్వు గొప్పవాడు ఎలా అవుతావో తెలుస్తుంది. కాబట్టి డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్, బీ ఫోకస్డ్ ఆన్ ఫెయిల్యూర్ స్టోరీస్. ఆంధ్రజ్యోతి సండే సప్లిమెంట్లో ఫెయిల్యూర్ స్టోరీస్ అని ఇచ్చేవాళ్ళం, సక్సెస్ స్టోరీస్ ఇచ్చేవాళ్ళం కాదు. అంటే గొప్ప వాళ్ళల్లో కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అందుకని గొప్ప వాళ్ళ చేత మీ జీవితంలో ఉన్న ఫెయిల్యూర్ ఏంటి, ఆ ఫెయిల్యూర్ మీరు ఎట్లా అధిగమించారు అని చెప్పి ఫెయిల్యూర్ స్టోరీస్ అని ఒక శీర్షిక నిర్వహించేవాళ్ళం. వెరీ గుడ్. ఫెయిల్యూర్స్ నుంచే మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఫెయిల్యూర్స్ లీడ్ టు సక్సెస్ అని ఆయన చెప్పేవారు. ఎగ్జాక్ట్లీ. వారు జీవితాన్ని సమయాన్ని ఈ రెండింటి విలువను మీరు గుర్తించండి. జీవితంలో సమయం విలువ తెలుస్తుంది, సమయం జీవితం విలువ ఇలాంటిది తెలియజేస్తుంది. కాబట్టి ఈ రెండింటి మీద దృష్టి పెట్టండి అని చెప్పినటువంటి వ్యక్తి.
ఓకే మూర్తి గారు, చివరిగా చెప్పండి, ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి, రేపు జరగబోతున్నాయి. సో చాలామంది ప్రముఖులు కూడా ఇప్పటికే ఆయనకి నివాళులు అర్పించడానికి చేరుకోబోతున్నారు. సో ఒక వ్యక్తికి సంబంధించి అంటే ఇందాక మనం చాలామంది మనకి వచ్చిన ప్రముఖులందరూ కూడా చెప్పారు, ఒక తల్లి కూడా ఒక అబ్దుల్ కలాం లాంటి కొడుకు తనకు కావాలి అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. అంటే ఆయనలో కొన్ని లక్షణాలైన ఆదర్శంగా తీసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. సో సామాన్య ప్రజలకు ఆయన జీవితం ఏ విధంగా ఇంపాక్ట్ చూపించిందని అంటారు? సామాన్య ప్రజల జీవితాల్లో కానీ, సామాన్య ప్రజల మాటల్లో కానీ, లేకపోతే ఒక టీవీ ఛానల్స్లో జరిగే చర్చల్లో కానీ, లేకపోతే పత్రికల్లో కనిపించే అంశాల్లో కానీ, రాజకీయ నాయకులు మాట్లాడే విషయాల్లో కానీ, మనకి లేకపోతే పార్లమెంటు శాసనసభలో పనిచేస్తున్న విషయాల్లో కానీ చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఒకళ్ళొకళ్ళు ఆక్షేపించుకోవటం, ఒకరిపై ఒకళ్ళు నిరాధారమైన ఆరోపణలు చేయటం, అరుచుకోవటం, కేకలు వేసుకోవటం, లేకపోతే గుండెలు దించుకోవటం, లేకపోతే గొప్పలు చెప్పుకోవటం, అతిశయోక్తులు చెప్పుకోవటం, లేకపోతే గర్వం, ఒక ఈగో అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య రాజకీయ కార్యకర్త వరకు, లేకపోతే సామాన్య మానవుడి వరకు నేర్చుకోవాల్సింది ఏంటంటే కలాం జీవితంలో మరి ఎంత విజయాలు సాధించినా, ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఒదిగి ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, అత్యుక్తులు చెప్పుకోవద్దు, గర్వించక్కర్లేదు, గర్విష్టిగా మనం వ్యవహరించకూడదు, చాలా సామాన్యంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి, అన్ని మతాలని ప్రేమించాలి, అందరం కలిసి ముందుకు సాగాలి, ఇంక్లూజివ్గా ఉండాలి, అందరిని కలుపుకొని పోవాలి అనే ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అంతే ఈగో క్లాష్ మనం చూసేది. ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ ఎందుకు స్తంభించినాయి? ఈగో ప్రాబ్లం. మీరు అప్పుడు మమ్మల్ని పని చేయలేదు కాబట్టి మేము ఇప్పుడు పని చేయలేము, అప్పుడు మీరు సభ సాగనివ్వలేదు కాబట్టి ఇప్పుడు మేము సభ సాగనివ్వం. అంటే ఆయన రాష్ట్రపతిగా ఆయన షిల్లాంగ్ పోతూ ఆయన పక్కన ఉన్న ఆయన సహచరుతో అన్నట్ట, ఈ లోక్సభ రాజ్యసభ ఇట్లా పనిచేయటం ఏంటి ఎందుకు ఈ ప్రతిష్టంభన జరుగుతోంది, ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. షిల్లాంగ్లో విమానంలో ప్రయాణం చేసి షిల్లాంగ్ వెళ్తూ అని చివరిగా ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు. అట్లా కలాం ఎప్పుడు కూడా అట్లా ఆలోచించరు, లేకపోతే ప్రతిష్టంభన క్రియేట్ చేయాలని ఆలోచించడు, అనవసరంగా విమర్శించాలని ఆలోచించడం, ఎట్లా పాజిటివ్గా ఆలోచించాలి, ఎట్లా అందరినీ కలుపుకొని పోవాలని ఇప్పుడు ఆలోచించాడు. అట్లా మన అభ్యర్థన కూడా ఏంటంటే అందరూ రాష్ట్రపతి దగ్గర నుంచి మామూలు సగటు పౌరుల వరకు అందరూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించే ప్రయత్నం చేయండి, పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించద్దు అని చెప్పగలం. మేడం, ఒక సామాన్యుడు అసామాన్యుడిగా వెలుగొందటానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ అబ్దుల్ కలాం గారు అని చెప్పొచ్చు. ఓకే అండి, ధన్యవాదాలండి. ఈరోజు అబ్దుల్ కలాం గారి జీవన ప్రస్థానానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన, ఆదర్శవంతమైన విషయాలు మాకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బిఎన్ ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే రామచంద్రమూర్తి గారు, మీకు కూడా ధన్యవాదాలండి. అలాగే లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు హేమచంద్ర రెడ్డి గారు, మీకు కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత డాక్టర్స్ టైం ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు సాక్షి.